రాజస్థాన్ రాజధాని జైపూర్లో భారీ బుల్డోజర్ యాక్షన్ జరుగుతోంది గత 2-3 రోజుల నుంచి కూడా. పర్టికులర్గా ఈ జగత్పుర ఆ ప్రాంతంలో ఒక అతిపెద్ద యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ లేదా డెమాలిషన్ డ్రైవ్ జరుగుతోంది. ఇవి ఇంకా మొత్తం మీద అక్కడ జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు చెబుతున్నది ఏంటంటే ఇవి ఇంకా చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా తొలగించేస్తాం. ఈ మొత్తం ప్రభుత్వ అధికారులు చెబుతున్నటువంటి లెక్కలు ఏంటంటే మొత్తం 134 అక్రమ కట్టడాలు ఉన్నాయి అక్కడ, మొత్తం అన్నింటినీ కూల్చేస్తాం. ఇందులో కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక తప్పకుండా వాటికి నష్టపరిహారం చెల్లిస్తాం, కానీ కూల్చేయాల్సిందే. కారణం ఏంటంటే రోడ్డు ఎక్స్టెన్షన్ జరుగుతోంది. అక్కడ 25 అడుగులు 30 అడుగుల రోడ్డు ఉంది ప్రస్తుతానికి, దాన్ని 80 అడుగుల వెడల్పు గల రోడ్డుని నిర్మిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈ అక్రమ కట్టడాలను మొత్తం కూడా కూల్చేస్తున్నాం అని చెప్పి జేడీఏ అధికారులు అంటే జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్లు చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ ఈ డెమాలిషన్ డ్రైవ్ చేపట్టడానికి, ఈ బుల్డోజర్ యాక్షన్ చేయడానికి చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇందులో కొన్ని మతపరమైనటువంటి కట్టడాలు కూడా ఉన్నాయి. ఒక 11-12 ప్రార్థనా స్థలాలు కూడా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అందులో 1-2 హిందూ మందిరాలు కూడా ఉన్నాయి. సో వాటిని కూడా కూల్చేస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఇందులో అసలు ఏమేమి కూల్చేస్తున్నారంటే ఈ యొక్క చర్యను చేపట్టడం ద్వారా, ఈ బుల్డోజర్ యాక్షన్ చేయడం ద్వారా రాజస్థాన్ ప్రభుత్వం, భజన్లాల్ శర్మ ప్రభుత్వం ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకుంది. అక్రమంగా నిర్మించి కట్టినదైతే అది మసీద్ అయినా, మందిరమైనా, చర్చ్ అయినా, లేకపోతే గురుద్వారా అయినా ఏదైనా సరే కూల్చివేయాల్సిందే, పడగొట్టాల్సిందే. ఈ విషయంలో మా ప్రభుత్వం తరతమ భేదాలు ఏమీ చూపించదలుచుకోలేదు. హిందువులకు ఒక న్యాయము, ముస్లింలకు ఒక న్యాయము, ఇలాంటి విమర్శలు చేయడానికి ఆస్కారం లేకుండా అన్ని మతాలను మా ప్రభుత్వం ఒకేలా చూస్తుంది. చట్టం ముందు అన్ని మతాలు సమానమే అనేటువంటి ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తుంది. మామూలుగా మనము ఈ డిమాలిషన్ డ్రైవ్లు జరిగినప్పుడు, ఈ బుల్డోజర్ యాక్షన్ జరిగినప్పుడు, యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్లు జరిగినప్పుడు సాధారణంగా ఏంటంటే ఎక్కువగా మనం గతంలో చెప్పుకున్నాం, కాశీలో కొన్ని మసీదులను, ఒక 6-7 మసీదులను తొలగించారు, ముసాఫిర్ ఖానాలను తొలగించారు. యోగి ఆధ్వర్యంలో జరిగింది. అక్కడికి వచ్చేటువంటి భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. జస్ట్ ఒక వారం రోజుల కిందటి కూడా మనం అహ్మదాబాద్లో ఒక భారీ బుల్డోజర్ యాక్షన్ జరిగింది. అక్కడ 2 ప్రాసెస్లు జరిగాయి. ఒకటి, ఈ డ్రైవ్లో చాలామంది, ఒక 300 మందికి పైగా బంగ్లాదేశీయులను, అక్రమంగా ఉంటున్నటువంటి బంగ్లాదేశీయులని తరిమికొట్టారు. అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి కొన్ని అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేశారు. 2 పనులు జరిగాయి అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలో 2 పనులు జరిగాయి. ఒకటి, బంగ్లాదేశీయుల్ని గుర్తించారు, వాళ్ళని పంపించేశారు, డిపోర్ట్ చేశారు. 2, ఈ అక్రమ నిర్మాణాలను కూడా అహ్మదాబాద్ నగరంలో కూల్చేయడం జరిగింది. ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలో కూడా క్యాపిటల్ సిటీలో మొదలుపెట్టినటువంటి యాక్షను మిగిలిన నగరాల్లో కూడా ఈ డెమాలిషన్ డ్రైవ్ రాబోయే రోజుల్లో చేపడతాం. ప్రస్తుతానికి క్యాపిటల్ సిటీలో మాత్రమే చూసుకుంటే 134 అక్రమ కట్టడాలు ఉన్నాయి. వీటిలో సెన్సిటివ్ ఏరియాస్ ఏంటంటే ఒక 2 దేవాలయాలు ఉన్నాయి, ఒక మజార్ ఉంది, ఒక సత్సంగ్ హాల్ కూడా ఉంది, ఒక 2 మసీదులు కూడా ఉన్నాయి, మతపరమైనటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తీసివేయక తప్పదు అని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. బీజేపీ వాదన ఒకటి, బీజేపీ సర్కార్ అక్కడ భజన్లాల్ శర్మ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజా ప్రయోజనం కోసం రహదారి విస్తరణ చేస్తున్నాం, దయచేసి దీన్ని అడ్డుకోకండి. ఎందుకంటే ఇది ఎంత పగడ్బందీగా ప్రభుత్వం చేస్తోందంటే మతపరమైనటువంటి ఘర్షణలకు అవకాశం లేకుండా అక్కడ 3000 మంది పోలీసులను మోహరించి డ్రోన్లతో సర్వేలెన్స్ నిఘా చేసి ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చేస్తున్నారా. ఎందుకంటే ఇలాంటి సందర్భాలలో ఏం జరుగుతుందంటే కొంతమంది ఆకతాయిలు పాత వీడియోలు ఏవో కొన్ని సర్క్యులేట్ చేసి అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా కొంత నిలిపేశారు. ఏ ప్రాంతాల్లో అయితే డిమాలిషన్ డ్రైవ్ జరుగుతుందో, ఈ కూల్చివేతలు జరుగుతున్నాయో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా నిలిపేశారు. పోలీసులను భారీగా మోహరించారు, డ్రోన్లతో నిఘా చేస్తున్నారు, అంగుళం కూడా తనిఖీ చేస్తున్నారు. సో ఇది జైపూర్కి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రైవ్ జరగబోతుందని చెప్పి భజన్లాల్ శర్మ చెబుతూ ఉన్నారు. ఇక్కడ పొలిటికల్గా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల అక్రమ కట్టడాల్ని గత ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయి. ఎందుకంటే ఆ మసీదును ముట్టుకుంటే మనకు ఆ వర్గం ఓట్లు పోతాయేమో, ఈ మందిరాన్ని ముట్టుకుంటే ఈ వర్గం ఓట్లు పోతాయేమో, లేకపోతే ఆ గురుద్వారాన్ని ముట్టుకుంటే ఆ కమ్యూనిటీ మనకు ఓట్లు వేయరేమో. ఇలాంటి ఓటు బ్యాంకు పాలిటిక్స్ తోటి ఈ అక్రమ నిర్మాణాలు కుప్పలు తెప్పలుగా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రక్షాళన మొత్తం కూడా మేము చేస్తున్నాం, ప్రజలందరూ దీనికి సహకరించండి అని చెప్పి బీజేపీ చాలా క్లియర్ కట్ మెసేజ్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక విమర్శ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మందిరాలను కూడా తొలగిస్తున్నారు, మసీదులను తొలగిస్తున్నారు, మజార్లను తొలగిస్తున్నారు. కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు, అందులో కొన్ని పబ్లిక్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా ఇప్పుడు అహ్మదాబాద్లో ఏ విధంగా అయితే ఈ బంగ్లాదేశీయులు చొరబడి ఆక్రమించి కట్టేసుకున్నారు, ఇక్కడ కూడా అలాంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా తొలగిస్తూ ఉన్నారు. చెప్తున్నది ఒకటే, రోడ్లు ప్రజల సౌకర్యం కోసం ఉన్నాయి.
ప్రభుత్వ భూమి ప్రజల కోసం ఉంది. మతం పేరుతో ఆక్రమించి కట్టేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇది మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాదు, చేతలు చేసి చూపించేటువంటి ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు. దారిలోకి విన్నారా సరే, లేకపోతే ఎలా మాట వినేటట్టు చేయాలో కూడా మాకు తెలుసు అని చెప్పి అందుకనే అక్కడ 3,000 మంది పోలీసులను మోహరించారు. ఈ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించామని చెప్తున్నారు. చాలామంది అంటున్నారు ఈ యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఏదైతే చేస్తారో బుల్డోజర్ యాక్షన్ అంటారా, బుల్డోజర్ జస్టిస్ అంటారా, ఏ పేరైనా పెట్టుకునేవండి, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్. ఇది జరిగి తీరాల్సిందే. ఇందులో మతం అనేటువంటి కార్డును వాడడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రాజస్థాన్లో కూడా దురదృష్టం ఏంటంటే కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు, కొంతమంది మత పెద్దలు వీళ్ళందరూ వచ్చి కేవలం మీరు ముస్లింలని టార్గెట్ చేస్తున్నారు, మసీద్ అది చాలా సంవత్సరాలుగా అక్కడ ఉంది, ఇన్ని సంవత్సరాలు లేదు ఇప్పుడు కొత్తగా మీకు గుర్తొచ్చిందంటూ దీనిలో కూడా రిలీజన్ని, మతాన్ని జొప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వ అధికారులు చేస్తున్నారు, జేడీ అధికారులు చేస్తున్నారు. వింటే సరే, లేకపోతే ఎలా వినేటట్టు చేయాలో కూడా తెలుసు వాళ్ళకనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక్కడ ఒకటే చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ ఏంటంటే అక్కడ ఈవెన్ రాజస్థాన్లో ప్రజలు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ కోరుకునేది కేవలం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోను, లేకపోతే రాజస్థాన్లోని జైపూర్లోను, ఆ మధ్య మనం మహారాష్ట్రలో కూడా చూసాం, ఢిల్లీలో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్ జరుగుతున్నాయి, భారీగా బుల్డోజర్ యాక్షన్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ చెరువులు ఆక్రమించేశారు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేశారు, సామాన్య ప్రజల స్థలాన్ని కూడా భూములు కూడా ఆక్రమించి కట్టేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తొలగించాల్సిందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చివరిగా ఈ వీడియో ముగించే ముందు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ అక్రమ కట్టడాలు అనేటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి వక్ఫ్ భూములు, వక్ఫ్ ల్యాండ్స్, దీనికి సంబంధించి అమెండ్మెంట్స్ తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కానీ సుమారు 8,72,000 ప్రాపర్టీలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. 8,72,000 ప్రాపర్టీలు. మరి 8,72,000 ప్రాపర్టీలో ఎన్ని లక్షల ఎకరాలు ఉందయా అంటే 38 లక్షల ఎకరాలు సుమారుగా ఉన్నది. సో అమాంతం పెరిగిపోయినాయి. 2015తో పోల్చి చూసుకుంటే 2026 వచ్చేసరికి ట్రిపుల్ అయిపోయినాయి ఈ భూములు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు? చాలా వరకు ఈవెన్ అసదుద్దీన్ అవైసీ కూడా గతంలో చెప్పింది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ ల్యాండ్స్లో సగానికి పైగా అంటే 50%, 60% వక్ఫ్ భూములకు ఎలాంటి లెక్కాపత్రాలు లేవు, డాక్యుమెంట్స్ లేవు. ఏదో నోటి మాటగా మా తాత ఎవరో చెప్పారు, ఆయన చెప్పాడు కాబట్టి ఆయన నోటి మాటగా దీన్ని ఇక్కడ ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పిలాగా లెక్కాపత్రం లేనటువంటి భూములు ఈ విధంగా యథేచ్ఛగా ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి అక్కడ ఒక జెండా పార్టీ అక్కడ ఒక బోర్డు పెట్టేస్తే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డు. ఇక దాని నుంచి వాళ్ళ దగ్గర నుంచి అది తిరిగి తీసుకోవడం అనేది అసాధ్యమైనటువంటి పని. ఎప్పుడు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురానంత వరకు కూడా అదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాంట్లో మార్పులు జరుగుతున్నాయి, కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఈ 38 లక్షల ఎకరాలను కూడా కేవలం ఒక 200 మంది వ్యక్తులు లేకపోతే 250 మంది వ్యక్తులు దీన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా వచ్చేటువంటి ఫలాలను దాన్ని కొన్ని షాపులకి రెంటల్స్కి ఇచ్చేయడము, అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది, ప్రైవేటు వ్యక్తుల జేబులు నింపుకుంటున్నారు. దీని నుంచి విడిపించాలి, ఆ చెర నుంచి ఈ 38 లక్షల ఎకరాలను విడిపించాలి. కాబట్టి అఫ్కోర్స్ వక్ఫ్ ల్యాండ్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ అయినప్పటికీ కూడా అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు అనేటువంటి టాపిక్ వచ్చింది కాబట్టి దాంట్లో ఇది కూడా కలిపి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ సుప్రీంకోర్టులో ఆ పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారం ఎప్పుడు తేలుతుందో తెలియదు కానీ, బట్ ప్రస్తుతానికైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మన దేశంలో అమలు అవుతుంది. పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఆ అమెండ్మెంట్స్ అదేదో ఆ కోర్టు పెండింగ్లన్నీ కూడా క్లియర్ చేసి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలి. హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ అది ప్రభుత్వ స్థలం అయితే ప్రభుత్వానికి అప్పగించాలి, లేదు హక్కుదారుడు ఎవరైనా ఉంటే ఆ హక్కుదారుడికి అప్పగించేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ యొక్క భూములు సద్వినియోగం అవుతాయి. దేశ అభివృద్ధిలో వీటి యొక్క పాత్ర చాలా అవసరం. అవి ఫ్యాక్టరీలు పెట్టవచ్చు, లేకపోతే ఇంకేదైనా పర్పస్ కోసం వాటిని వినియోగించవచ్చు. అలా కాకుండా కేవలం ఒక 200 మంది వ్యక్తులకు, 300 మంది వ్యక్తులకు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇంత పెద్ద మొత్తంలో భూమి వెళ్ళిపోయిందంటే అది నిజంగా క్షమించరానటువంటి నేరం. ఇది ప్రక్షాళన జరిగి తీరాల్సిందే. నాట్ జస్ట్ ఇన్ రాజస్థాన్, అక్రాస్ ద కంట్రీ, భారతదేశ వ్యాప్తంగా ఇది జరిగి తీరాలి. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయానికి సంబంధించి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.